ప్రభునందు ప్రియమైన జైకోజరీలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాటి పట్టణం యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదువుతాము. దయచేసి వాక్యం పైదాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అన్నట్టే నా ఆజ్ఞ. చిన్న ప్రేర్ చేసుకున్నానండి. స్తోత్రం 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 పరిశుద్ధులు 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 సర్వభూలోకము సృజించి దాన్ని జ్ఞాపకను పరిపాలించి కొన్ని ఏర్పడుతుంది మా ఘనమైన యేసయ్య. మీ ఘనమైన పాదములకు మీకు మనములు స్తోత్రములు చెల్లించుకుంటాం కలిసి సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తెచ్చుకోండి ప్రభావ. నా తండ్రి ఏమీ లేదు ప్రభావ, మనం దర్శించడానికి ఏమో క్షమించండి ప్రభావ. తండ్రి సంస్థ కంతమైన మీరు కూర్చుంటారు. మేము వాక్యం సరైన జీవితాన్ని జీవించలేకుండా మీ కొత్త బదిలిస్తుంది. వాక్యం నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు జీవించి ఆశీర్వదిస్తారని మా కొరకు నా కొరకు శిలువ ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఎస్ఐ పరుచుకున్నామన్నా. మీకు ఎంతో బ్రతిలాడి కూర్చున్నామా ప్రార్థించుకుంటుంది. ఆమెను ప్రియమైన సభ్యులుగా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఒక ఆజ్ఞను ఇస్తున్నారండి. ఆయన మనకు ఒక ఆజ్ఞను ఇస్తున్నారు. ఆయన ఏమంటారంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆయన ఆజ్ఞ అంటే కమాండ్ అన్నమాట. కమాండ్ అంటే తప్పకుండా చేయవలసింది, తప్పకుండా చేయవలసింది. అయితే ఆయన మోషే గారు సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం తర్వాత తండ్రి అయిన దేవుడు మోషే గారికి ఇశ్రాయేలీ ప్రజలను ప్రేమించి వాళ్ళని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చిందండి. అయితే నా ప్రేమించుకుంటున్నా ఆ 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నారు. నెరవేర్చకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ కూడా సంగుడు గొంగుడు చేస్తూ అనేక మంది అరణ్యంలోనే చనిపోవడం మనం చూస్తాం. అయితే నా ప్రేమించుకుంటారు ఇక్కడ ఆ యొక్క 10 ఆజ్ఞలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు అనమాట. అయితే అందుకని ఈ కొత్త నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన మన కొరకు ఆయన తన్నుతాలు వ్యక్తంగా చేసుకుని మనల్ని ప్రేమించి ఏమండి ఆయన మనల్ని ప్రేమించి మన యొక్క పాప భారం అంతా ఆయన ఏం చేసుకుని ఆయన మన కొరకు శ్రమపడి చనిపోయి ఏమండి శ్రమపడి వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడే మనకి విజయాన్ని ప్రసాదించింది. విజయాన్ని ఇచ్చి ఆయన ఏమంటారంటే, మీరు ఈ యొక్క యోహాను సువార్త 15వ మీరు నేను నిజమైన ద్రాక్షలు, మీరు తీగలు. ఎవరైతే నా అందరూ అంటుకట్టబడతారో వాళ్ళు గొప్పగా కలుస్తారని చెప్తున్నారు. అంటుకట్టబడటం అంటే ఏంటండి? ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారండి. మన బిడ్డలు మనం మాట్లాడితేనే మనం వాళ్ళకి మనకున్న సమస్తము ఇచ్చేయాలని మనం అనుకుంటాం. అట్టి రీతిగానే దేవుడి ప్రేమ ఏదైతే ఉందో పూర్తిగా కంప్లీట్గా 100% ప్రాణం పెట్టినట్టుగా అంటే ఇంకా దానికి ఇంకా వర్ణించడానికి మనం ఏ దగ్గర ఏం లేదండి. ప్రాణం పెట్టినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి అంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించింది. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి అందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక జీవం పొందినట్లు ఆయన నన్ను ప్రేమించాడు. అంటే నాకు ప్రేమించడా మనల్ని దేవుడు ప్రేమించాడు, తన కుమారుని లోకాన్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి తండ్రిగాను మల్లిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. అర్పించుకుని ఆయన చెప్తున్నారు మరి మాట, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 10-19 వచనాలు మాట. మీరు మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. అది నేను మీకు ఇచ్చే ఆజ్ఞ. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాను అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను, ప్రాణం పెట్టాను అని యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు. అది ఇక్కడ అసలు పోలిగా కూడా చెప్తున్నాడు. పత్రిక 5:2 వస్తుంది. మీరు ప్రియులైన దేవుని పిల్లలను దేవుని పోలి నడుచుకోండి. ప్రియులైన పిల్లలుగా మనం దేవుని పోలి నడుచుకోవాలి. పరిమళ వాసనగాను మనం దేవుడు తయారు చేసేయండి. అట్టి పరిమళ వాసనని అనేక మంది మనం షేర్ చేయాలంటే ఆ ప్రేమ అనేది మనం అందరికీ పంచేవారుగా మనం ఉండాలండి. మంచి ప్రేమ అందరికీ పంచేవారుగా ఉండాలి. అంటే ఇక్కడ కొన్ని పద్మరాజ్యంలో కూడా అందుకంటే శాశ్వతమైన ప్రేమే, శ్రేష్టమైనది ప్రేమే. మనుషుల భాషలతోనూ దేవతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాటిని అయితే నేను విడుతున్నాను అని ఎంత కెపాసిటీ ఉన్నది, ఎంత ధనం ఉన్నది, ఎంత అందం ఉన్నది, ఎంతగా కూడా ప్రేమ లేని వాడిని అయితే విడుతున్నానని చెప్తున్నాడు. ప్రిన్స్ డయానా చూడండి, ప్రిన్స్ డయానా మొదటి అందరూ కూడా ఎంతో ప్రేమ కలిగి ఉన్నారండి. అంటే
అంటే వాళ్ళు దేవుడిని ప్రేమించారు, దేవుని సంరక్షణగా అంగీకరించారు కనుక అంత ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారండి. అండ్ డయానా అయితే చాలా అసలు మామూలు బాగా లీస్ట్ కమ్యూనిటీ ఉన్న పిల్లలు అసలు బాగా పేదరికంలో మగ్గిపోతున్న వారిని తమ హృదయానికి ఇలా హత్తుకుని చాలా సేవ తను చేయడం చూసాను. అదే అలాగే మగపిలిసి కూడా అలాగే ఆ విధమైన సేవ చేయడం చూసాను. అంటే నేను ప్రేమించుకుంటున్నారా ఇక్కడ అబ్రహాం గారు కూడా దేవుని ప్రేమించి తను వృద్ధాప్యం మంది కనుక్కున్న కుమారుని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదండి. అంటే ఇవ్వడానికి వెనుదీయలేదు. అంత ప్రేమ దేవుని పట్ల అబ్రహం కూడా కలిగి ఉన్నాడు. అంటే మీరు ప్రియులైన దేవుడి పిల్లలుగా ఉండాలంటే మనం దేవుడి మనల్ని ప్రేమించిన ప్రకారం మనం ఎంతమంది ప్రేమించే వాళ్ళకి మనం ఉండాలి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు మా పట్ల ఇచ్చేస్తారని మనం చాలా అది లాంటి మనసులో మనం లాంటి క్రియేట్ చేసుకుంటాం. కానీ ప్రతిదాన్ని తీర్చిపించే దేవుడేనండి మనకు ప్రేమించుకుంటాను. వాని క్రియలను బట్టి నా దగ్గర చేరుకున్నాను. అందుకే ప్రతిదానికి శిక్ష ఉంది. మనం చేసే ప్రతి చెడ్డ పనికి శిక్ష ఉంది, ప్రతి చెడ్డ మాటకి శిక్ష ఉంది ప్రేమించుకుంటాను. అందుకే లోపలికి వెళ్ళేదాన్ని బట్టి మనం అస్వస్థ పడమంటే మన ఆత్మ కూడా అస్వస్థ పడదు. కేవలం మన నోటి నుంచి వచ్చే మాట వల్ల, మన చుంపుల నుంచి వచ్చే చుంపుల వల్ల, మన చేతుల నుంచి వచ్చే చేసల వల్ల మాత్రమే మనం యొక్క దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళిపోతున్నాం. మనం ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాను, ప్రాణం పెట్టినందుకే ప్రేమించాను. కానీ మనం ప్రాణం పెట్టడం దేవుడు అన్నట్లేదండి. మనం కేవలం ఎక్కడి పట్ల కొంచెం జాలి, కొంచెం దయ చూపించాలండి. ఆ అవసరంలో ఉన్న వారికి మన చేతనైనంత సహాయం చేయాలి. ఏమంటే ఒక మంచి మాట వాళ్ళకి అవసరమైతే ఆ మంచి మాట వాళ్ళకి చెప్పేవారికి మనం ఉండాలి. కాబట్టి వాళ్ళకి మంచి ఏదైనా ఉపకారం చేయాలంటే మంచి ఉపకారం వాళ్ళకి చేసేవారికి ఉండాలి. అంతే తప్ప మనం వాళ్ళకి వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం, వాళ్ళకి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం, వాళ్ళని తీసేయడం ఇలాంటి అసలు మనం చేయకూడదని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. తర్వాత ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా ఒక ఆజ్ఞతో ముడిపెట్టబడ్డాయంట. అదేంటండి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండడం అనేది మన ఆజ్ఞ అని చెప్తున్నానండి. 10 ఆజ్ఞలు మనం నెరవేర్చలేకపోయాం కనుక నేను దేవుడు తన కుమారుని ఒకరి ప్రేమించి మనల్ని ప్రేమించిన ప్రకారంగా ఆ ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చాలి. 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి మనల్ని చెప్తున్నారు. ఒక మనిషి ఏదైనా కంప్లీట్గా ఫుల్ఫిల్గా చేస్తేనే ఎంతవరకు చెప్పగలుగుతారు కదండి. అందుకనే అది తండ్రి దేవుడు తన కుమారుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు చేశారండి. చేసినందువల్లనే ఇక్కడ మనకి ఆజ్ఞ అనేది ఇస్తున్నారు. అంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటుంది. ఆ విధమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒకరిని చంపుకోవడాలు, ఒకరిని తిట్టుకోవడాలు, ఒకరు కొట్టుకోవడాలు, ఒక దేశం నుంచి ఇంకో దేశం గంజెక్కడం ఇలాంటివి ఏమీ ఉండవండి. అంతా కూడా శాంతి, సమాధానం, సంతోషమే ఈ ప్రపంచమంతా వెలుగుస్తుందండి. సృష్టిని మనమే పాటు చేసేస్తామండి. దేవుడు మనకి సృష్టిని ఎంతో సంతోషంగా మనకు అనిపించారు. కానీ మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న కోపం, మనలో ఉన్న పగ, మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాల వల్ల సృష్టిని నాశనం చేసుకుంటున్నాం. మన మనుగడని కూడా నాశనం చేసుకుంటామని మన ఆరోగ్యాలు పని చేసుకుంటున్నాం. నాకు ప్రేమిస్తున్నారా? అందుకే మన ఇంట్లో కూడా ఏం చేయాలంటే దేవుడిని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించారు. ఫస్ట్ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణాన్ని ప్రయత్నంగా మనకు అనుగ్రహించి మనల్ని నీతిమంతులుగాను, నిర్ధారితులుగాను తన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన. అందుకే అపోస్తలులు పౌలు గారు చెప్తున్నారు, మీరు ప్రియులైన దేవుని పిల్లలుగా ఉండాలి. పరిమళ వాసన మీరు ఏ విధంగా అయితే చక్కగా ఉన్నారో అట్టి రీతిగా అందరూ పాపంలో మర్చిపోతున్న వారిని, కంపులో మర్చిపోతున్న వారిని మీరు పరిమళ వాసనలో తయారు చేయాలంటే మన ప్రేమ వాళ్ళకి తెలిసే విధంగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన అనేది ఉండాలని ఎదుగుతున్న చెప్తున్నాను. అందుకే దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలు నడుచుకోవడం అంటే మనం ఎంతవారిని ప్రేమించకండి. పెద్ద కష్టమైన పని ఏం కాదు. అంటే చేతైతే సహాయం చేయడం, లేకపోతే ఒక మంచి మాట మాట్లాడడం అంతే తప్ప వాళ్ళకి ధనధాన్యాలు చేయమని, మన ఇల్లు మన కలిగినంతా వాళ్ళకి పంచిపెట్టమని దేవుడు చెప్పలేదండి. అవసరంలో ఉన్న వారిని గుర్తించి వాళ్ళకి సహాయం చేయండి. అవసరంలో ఉన్న వారిని గుర్తించి మన చేతైనంత సహాయం చేయండి. అట్లీస్ట్ సహాయం చేసి ఇల్లునైనా చూపించాలి, లేకపోతే సహాయం చేసే ఒక మాట అయినా వారితో షేర్ చేసుకోవాలి తప్ప ఎంతవరకు ఏ హాని కూడా మనం చేయకూడదండి. మాట చేత, క్రియల చేత, ఆలోచన చేత ఏ విధమైన ప్రతి పీడు మనం ఎవరికి మనం చేసేవారికి మనం ఉండకూడదు అని చెప్తున్నాను. మళ్ళీసారి చెప్తున్నాను, ప్రతిదానికి తీర్పు అనేది ఉంది, ప్రతిదానికి శిక్ష ఉందండి. ఏమంటే ఈ లోకంలోనే చాలా భయంకరమైన శిక్ష దేవుడు మనకి ఇచ్చేస్తాడు. తర్వాత నిత్య నాశనం కూడా, నిత్య నరకం కూడా ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే ఈ నరకానికి మనం పాపులుగా ఉండకుండా ఉండాలన్నా
ఇవన్నీ శిక్షకు పాత్రలుగా ఉండకుండా మనం శాంతి సమాధానం సంతోషాన్ని కలిగి ఉండేవారుగా మన బిడ్డలకి ఆశీర్వాదాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుడు ఏదైతే ఆజ్ఞించారో ఆజ్ఞను మనం మంచిగా మన సాయశక్తుల నెరవేర్చడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పకుండా దేవుడే మనకి మన సంకల్పాన్ని అయినా బలపరుస్తాడు. ఓకే అంటారు ఇక్కడ, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే నా ఆజ్ఞ, ప్రేమ కలిగి ఉంటే నా ఆజ్ఞ. అందుకనే మనం కూడా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమని గౌరవాన్ని మర్యాద కలిగి ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు దేశమంతా అశాంతి అనేది మనకి ఉన్నదండి. శాంతి సమాధానంతో మనం కూడా ఐక్యించుకోండి. అంటే నాకు నిమిషం కదా చూడండి, అబ్రహాం గారు కావచ్చు, మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని తప్పించడం కోసం, ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి చూపించడం కోసం ఆయన ఏం చేశాడంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి నాకు అంత అవసరం లేదు, కేవలం శ్రమలో ఉన్నాయి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు రక్షించడమే నాకు చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆ యొక్క రాజరికాన్ని ఆయన విడిచిపెట్టడం మనం చూస్తాం. రాజరికాన్ని మోషే గారిని విడిచిపెట్టడం మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు గారు పరలోకాన్ని విడిచిపెట్టి అంటే దూతల సమూహాన్ని 1000 దూతలు నిత్యమని స్థుతి అని స్తోత్రాల ముందే ఆయన్ని నిలబెడుతున్న పరిస్థితిని విడిచిపెట్టి మన కొరకు దీనుడికి ఒక విషయం మీదలో బీడపడ్డాడు. ఆయన మన కొరకు అనేకమైన గాయాలు పొందుతున్నాడు. ఆయన కూడా ఆయన చెప్తున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదుగుతుంటే వీరు క్షమించుకున్నారు. సృష్టి తలడిల్లిపోయిందండి. సైనికులు కూడా ఆయన కూర్చున్న వారు కూడా బాగా భయంకరంగా తలడిల్లిపోయాడు. ఆ క్షమాపణ పొందుతున్నారు. వాళ్ళు నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పి అని వాళ్ళు రియలైజ్ అయ్యారండి. రియలైజ్ అయ్యి అప్పుడు కూడా ఆ రోజు చాలామంది దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళు సేవించబడ్డారు. అందుకే మనం కూడా యేసుక్రీస్తు వారిని మన రోజుగా మనం ఒప్పుకోవాలండి. అవును, ఈయన నాకు ఒక సమస్యను చేశారు, నేను ఆయన గట్టిగా ఉండాలి. అందుకే నేను ఒక పట్ల ఒక బ్రాండ్ కలిగి ఉండమని యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, అటు వీధిగా నేను కూడా ఉండాలని మనం ఒకసారి మనం చేయాలి. మనం తప్పకుండా ఒక ఫుల్ఫిల్ కమిట్మెంట్ మనకి ఉండాలండి. కూడా ఈ బైబిల్ గ్రంథంలో 800 పైగా ప్రేమ అనే మాట ఉందండి. అందుకే మనం ప్రతిసారి కూడా దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఎక్కడ పట్ల ప్రేమ కలిగిన ఏదైతే ఆజ్ఞించారో ఆయన తప్పకుండా కొంచెమైనా నెరవేర్చి మన సాయశక్తుల నెరవేర్చే ప్రయత్నం మనం చేద్దామండి. ఆ విధంగా చేసినప్పుడు మన సమాజం అంతా కూడా ఎంతో శాంతియుతంగా ఉంటుంది. శాంతి సమాధానంతో చదువుకుంటుంది. మనం అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో ఇప్పుడు కూడా వర్దిల్లాలంటే, మన బిడ్డలు వర్దిల్లాలంటే, మన కుటుంబాలు వర్దిల్లాలంటే వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అయితే ప్రేమ మనం అందరం కలిగి ఉండాలన్నా ఆ పరిశుద్ధాత్మ దేవుడి మనల్ని దీవించి ఆశీర్వదించిందాక. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిందాక. ఆమేన్.